హాయ్ అండి, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రెండు గుండెల చప్పుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ. ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. అది ఏమీ నాకు తెలియదు. నాకు ప్రతిదీ ఆస్తిలో ఒక్క చిల్లి గవ్వ కూడా బయటకు పోవటానికి వీల్లేదు. ప్రతిదీ నా కొడుకు పేరు మీద లేదా నా పేరు మీద, నా కూతురు పేరు మీద రాయాల్సిందే. లేదంటే ఈ వెన్నెలను చంపేస్తాను. ప్రమోద్కి ఆ ఇంటి పేపర్స్ మీద సైన్ చేయటానికి మనసు రాదు. లేదు, ఈ ఒక్కటి నేను పెట్టను అని తను కూడా కరాఖండిగా చెప్పేస్తాడు. ఎందుకు పెట్టవు? పెట్టాల్సిందే. నువ్వు ఇలా పెట్టలేదు అంటే నేను ఖచ్చితంగా వెన్నెలను చంపేస్తాను, లేదంటే నిన్నే చంపేస్తాను అని పూర్తిగా రాక్షసత్వంగా మారిన జగన్మోహన్ ప్రమోద్ని బెదిరిస్తూ అతనికి గన్ను గురి పెడుతూ అన్నాడు. అతను అంత బెదిరిస్తూ ఉన్నా కూడా ప్రమోద్ మాత్రం సంతకం పెట్టడానికి అస్సలు సహకరించడు. నేను పెట్టను అని తను కూడా ఒకే మాట మీద ఉంటాడు. అయితే సరే, ముందు మీ ముద్దుల కోడలు ఈ వెన్నెలని చంపేస్తాను. దీనివల్లే కదా ఇంత జరిగింది. అప్పటికి నాకు మనశ్శాంతి జరుగుతుంది అని క్రూరంగా నవ్వుతూ వెన్నెలకు గురి పెట్టాడు జగన్మోహన్. భరత్, నానా వద్దు, నువ్వు ఇలాంటి పనులు చేయవద్దు. ఇప్పటికే నువ్వు చాలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు. ఇలా చేయటం కరెక్ట్ కాదు అని ఎంతో చెబుతూ ఉన్నా భరత్ మాటను అస్సలు పట్టించుకోలేదు జగన్మోహన్. వద్దు మామయ్య అని అవి వారిస్తూ ఉంటాడు. అటువంటి పనులు చెయ్యొద్దు అనే నువ్వు అడిగినట్లుగా ఆస్తి ఇచ్చాను అన్నట్లుగా. రాజీ, జలజ భయంగా జరుగుతున్నది చూస్తూ ఉంటారు. వెన్నెల ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయంగా జగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను ప్రమోద్, సైన్ చేస్తావా లేదా అని అడుగుతాడు బావ అనే గౌరవాన్ని గాలిలో కలిపేసి. ప్రమోద్ తన కోడల ప్రాణాలతో ఉండటం కంటే తను ఇప్పుడు ఈ ఇంటి జ్ఞాపకాల గురించి ఆలోచిస్తూ తన కొడుకు కోడలని దూరం చేయటం ఇష్టం లేక సరే పెడతాను అంటూ సైన్ చేసి ఆ పేపర్స్ అన్నీ జగన్మోహన్ చేతిలో పెట్టాడు బాధగా ప్రమోద్. జగన్మోహన్ రాక్షసంగా నవ్వుతూ ఇది 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 కదా నాకు కావాల్సింది, ఇది కదా నేను కోరుకుంది అని ఆనందంతో పిచ్చి పట్టిన వాడిలా గంతులు వేస్తూ ఉన్నాడు. ప్రమోద్కి బాధగా ఉంటుంది. ఆ ఇంటిని తనది కాదు అని ఇకపైన అనుకోవటానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. తన తండ్రి కట్టించిన ఇల్లు, ఆ ఇంటిని వదులుకోవటం తన తండ్రిని పూర్తిగా తన జ్ఞాపకాలలో నుంచి తీసివేసినట్లుగా అనిపిస్తుంది. తనకు దూరంగా ఉన్న తండ్రి కంటే కూడా ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న కోడలే ముఖ్యం అనుకొని, తన జ్ఞాపకాల కంటే కూడా తన కొడుకు సంతోషం ముఖ్యం అనుకొని కష్టమైనా సరే ఆ ఇంటిని వదులుకోవటానికి సిద్ధపడే ఆ ఇంటి పేపర్స్ మీద సైన్ చేశాడు. రాజీ భయంగా ప్రమోద్ చేతులు పట్టుకుంటే ఏమీ కాదు అన్నట్లుగా ఆమె చేతిని మీద చేతి వేసి భరోసానిచ్చాడు. జలజ తన భర్త రాక్షసత్వాన్ని కల్లారా చూస్తూ ఉండటంతో ఆమెలో భయం పెరుగుతుందే కానీ తగ్గదు. ప్రమోద్ ఆ పేపర్ మీద సైన్ చేయటంతో ఇక అభి, భరత్ కూడా ఏమీ మాట్లాడలేక బాధగా ఉన్న ప్రమోద్, రాజీ ఇద్దరి వైపు మౌనంగా చూస్తున్నారు. చూడటం తప్ప ప్రస్తుతం వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. నేను అనుకున్నది ఒక్కటే సాధించాను అనే ఆనందంతో రౌండ్గా తిరుగుతూ ఆ పేపర్స్ని గట్టిగా పట్టుకొని మరొకటి కూడా సాధించాలి కదా అంటూ వెంటనే వెన్నెలకు గన్ను కురిపెట్టి షూట్ చేసేస్తాడు క్షణకాలంలోనే. నిజానికి అది ఎవ్వరూ కూడా ఊహించలేదు ఇలా చేస్తాడు అని. అతడు అడిగినట్లుగా ఆస్తి పేపర్స్ మీద సైన్ చేస్తే వదిలేస్తాడు అని అనుకున్నాడు. కానీ జగన్మోహన్ వికృతంగా ఆలోచిస్తూ పూర్తిగా మృగంగా మారిపోయి వెన్నెలను షూట్ చేశాడు. గన్ సౌండ్ వినటంతో అందరూ తేరుకొని గట్టిగా వెన్నెల అని పిలుస్తారు. కానీ అక్కడ రక్తపు మడుగుల్లో పడి ఉంటుంది జలజ. ఏమయ్యింది అంటే తన భర్త వెన్నెలను గన్ను గురిపెడుతున్నాడు అని రెప్పపాటు కాలంలోనే గమనించిన జలజ స్పీడ్గా వెంటనే వెన్నెలకు అడ్డుగా నిలబడుతుంది. జగన్మోహన్ తనని కాలుస్తాడు అని వెన్నెల కూడా గమనించలేదు. తన వల్లే ఇలా జరుగుతుంది, తన మామయ్య తన తండ్రి జ్ఞాపకాన్ని వదులుకోవటానికి సిద్ధపడ్డాడు, నా వల్లే కదా, నేను ఏ తప్పు చెయ్యకపోయినా మామయ్య బాధకు కారణం అయ్యాను ఏమో అన్న ఆలోచన, బాధ తన మనసులో ఉండటంతో ఎదురుగా జగన్మోహన్ చేస్తున్న పనిని ఆమె గుర్తించలేకపోయింది. ఆమెను కాపాడటానికి జలజ అడ్డు రావటంతో జగన్మోహన్ వదిలిన బుల్లెట్ కాస్త జలజకు తగిలి ఆమె గట్టిగా అరుస్తూ నేలకు ఒరిగిపోతున్న సమయంలో తన ఆలోచనల నుండి బయటకు వచ్చిన వెన్నెల పిన్ని అంటూ కింద పడుతున్న జలజను గట్టిగా పట్టుకుంది కింద పడకుండా. బుల్లెట్ తగిలిన చోట రక్తం ఏరులై పారుతూ ఉంటుంది. భరత్ అమ్మ అంటూ జలజ దగ్గరకు వెళితే జగన్మోహన్ తను కాల్చింది తన భార్య జలజని
అని గన్ను కింద పడేసి ఆమె దగ్గరకు వస్తుంటాడు. జలజ ఇంకా స్పృహలోనే ఉండటంతో తన భర్త తన దగ్గరకు రానివ్వకుండా, లేదు మీరు నా దగ్గరకు రావద్దు, ఎన్ని రోజులు మీరు ఎంతో మంచివారు అని అనుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడే తెలిసింది మీరు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారు అని. నిజంగా నా భర్త రాక్షసుడిలా మారిపోయాడు, ఆస్తి కోసం ఈ విధంగా ప్రవర్తిస్తాడు అని నేను అస్సలు తెలుసుకోలేకపోయాను. అన్నయ్య మీకు ఆస్తి పేపర్స్ ఇచ్చినా కూడా వెన్నెలను చంపాలి అనుకున్నావు. నీ మనసుకు ఎప్పటికీ మారదు. మన పిల్లలు మనకు దూరం అవుతున్నా కూడా కఠినంగానే ఉన్నావు, కానీ ఆ మనసు అనే రాయి మాత్రం మారలేదు, జాలి చూపించలేదు అని ఆ 4 మాటలు మాట్లాడుతూనే స్పృహ కోల్పోయింది జలజ. అభి భరత్ ఇద్దరికి పిచ్చి కోపం వస్తుంది. భరత్ తన తండ్రి అని కూడా చూడడు. ఇన్ని రోజులు భరత్ తండ్రి అని ఆలోచిస్తూ ఉన్న అభి ఏమాత్రం ఆలోచించకుండా జగన్మోహన్ని 2 చేతులతో పట్టుకొని దూరంగా లాగేస్తారు జలజన్ దగ్గర నుండి, ఆమె దగ్గరకు వెళ్లకుండా. రేయ్ ఏం చేస్తున్నావురా అంటూ అభి భరత్ ఇద్దరిని కోపంగా అడుగుతుంటాడు జగన్మోహన్. ఇప్పటి వరకు చెయ్యలేనిది నీ మీద జాలి చూపిస్తూ ఉన్నాం కదా, ఆ జాలి ఇకపైన చూపించను. నా భార్యను చంపాలి అని చూస్తావని అభి అంటే, అమ్మని పక్కన పెట్టుకుని ఎంత కర్కశ మనసు నీకు ఎలా వచ్చింది నాన్న అని ఇద్దరూ పిడికిలు బిగించి కడుపులో ఒకేసారి గుద్దుతారు. ఇద్దరు ఒకేసారి అలా కొట్టడంతో ఆ నొప్పికి తట్టుకోలేక విలవిలలాడిపోతూ ఉంటాడు జగన్మోహన్. అప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా పట్టుకున్న చేతిలో ఉన్న పేపర్స్ తన చేతిని పైకి ఎగరటంతో ఆ పేపర్స్ అన్నీ పైకి ఎగురుతూ ఒక్కొక్కటిగా నేల జారిపోతూ ఉంటాయి. అది చూసిన జగన్మోహన్కి తన ఆస్తి ప్రాపర్టీస్ అన్నీ చేజారిపోతున్నట్లుగా అనిపిస్తూ వాటిని మరింత బిగించి పట్టుకోవాలి అని చూస్తున్న ఆ చెయ్యి పట్టు దొరకదు తనకి. ఇప్పటి వరకు దేనికోసం అయితే తాపత్రయపడి అది తన చేతిలోనికి వచ్చిన తర్వాత ఆనందం పొందాడు అంటే అదీ లేదు. తన నీచ బుద్ధితో వెన్నెలను చంపాలి అనుకొని, వెన్నెలను కాపాడాలి అని వెన్నెలకు అడ్డుగా వచ్చిన తన భార్యను కాల్చాడు. ఇప్పుడు కొడుకే నువ్వు నా తండ్రి కాదు అంటూ కొడుతున్నాడు. ఏం సాధించాడు ఆ ఆస్తిని తీసుకుని? భరత్ జగన్మోహన్ ఇద్దరూ కూడా జగన్మోహన్ని కొడుతూనే ఉన్నారు. భరత్ అవి ఇద్దరు. ప్రమోద్ వారిని ఏమీ పట్టించుకోకుండా జలజను స్పీడ్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతారు. ఆఖరణ భరత్ మాట్లాడుతూ, చెల్లి నీ గురించి తెలిసినా నిన్ను కాదు అని వెళ్ళిపోయింది. నీ రాక్షసత్వం కల్లారా చూసిన నేను నువ్వు తండ్రి కాదు అంటూ ఉన్నాను. భార్య నిన్ను అసహ్యించుకుంటుంది, అయినా కూడా నీలో మార్పు రాలేదు. ఆస్తి కావాలన్నా సరే అంటూ మామయ్య నీకు ఆస్తి ఇస్తే నువ్వు ఆ ఆస్తి తీసుకుని వదిలేయకుండా వెన్నెలను చంపాలి అని చూసావు. అటువంటి నీకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు అంటూ గట్టిగా అతని చెంప మీద కొడతారు. అప్పటి వరకు ఎన్నో దెబ్బలు తిన్న జగన్మోహన్ ఆ దెబ్బకు తాళలేక పక్కనే ఉన్న గోడకి గట్టిగా తగిలాడు. అంతే, ఇక స్పృహ కోల్పోయాడు జగన్మోహన్ ఆ గోడ తగలటంతోనే. అవి జాలి చూపించకుండా కసిగా పిడికిలి బిగిస్తూ కోపంగా జగన్మోహన్ వైపు చూస్తూ ఉన్నాడు. అలా వెనక్కి తిరిగి చూస్తే జలజ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేకపోవటంతో వెంటనే ప్రమోద్ వాళ్ళకు ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉన్నామని చెప్పటంతో అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు అభి భరత్ ఇద్దరు. డాక్టర్, జలజకు ట్రీట్మెంట్ చేసి బుల్లెట్ తీసేసాం, కడుపులోనే తగిలింది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి మీరు, బ్లడ్ కూడా చాలా ఎక్కువగా పోయింది కాబట్టి బ్లడ్ ఎక్కించాం, కాసేపట్లో నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేస్తాం, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు అందరూ. జలజకు ఏమీ కాలేదు, బ్రతికే ఉంది అని. వెన్నెల బాధగా ప్రమోద్ దగ్గరకు వచ్చి, సారీ మామయ్య, నా వల్లే కదా ఇలా జరిగింది అంటే, నీ వల్ల కాదమ్మా, జగన్మోహన్ మనసులో ఉన్న ఆ కుటిల బుద్ధి అనేది బయటకు రావటంతో ఇలా జరిగింది. దానికి నువ్వు ఎందుకు సారీ చెప్పటం? ఎన్నో సంవత్సరాలుగా ఆ బుద్ధి జగన్మోహన్లో ఉంది అని నేను గమనించలేకపోయాను. నా పక్కనే ఉంటూ అన్నీ చేస్తూ ఉన్నా కూడా నేను నా బావే అనుకున్నాను, కానీ ఖచ్చితంగా అతనే చేస్తుంటాడు అని గ్రహించలేకపోయాను. నేను అలా ఎప్పుడో తెలుసుకొని ఉంటే నీకు నీ ఫ్యామిలీ దూరం అయ్యేది కాదు, ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చేది కాదు అని ఆమె తల మీద చేతులు వేసి నిదానంగా చెప్పారు. ఏం చేశారు జగన్మోహన్ని అని ప్రమోద్ భరత్ అవి ఇద్దరిని అడిగితే జరిగింది చెప్పారు. రాజీకి అప్పటికీ మనసులో ఉన్న భయం పోలేదు. గట్టిగా భర్త చేతిని పట్టుకొని ఉంటుంది. అది అర్థం చేసుకున్న అతను ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అభి భరత్ ఇద్దరూ వెళ్ళిపోయిన తర్వాత 2 గంటల తర్వాత నిదానంగా స్పృహలోనికి వచ్చాడు జగన్మోహన్. కింద పడ్డ పేపర్స్ అన్నీ తీసుకుని, ఈ పేపర్స్ నావి, ఈ ఆస్తంతా నాది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే భరత్ కొట్టిన దెబ్బ
ఒక్కసారిగా అతను గోడకు తగలటంతో ఆ దెబ్బ కాస్త బ్రెయిన్ మీద తగిలి అతనికి పిచ్చి పడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆస్తి మీద మోహం ఉండటంతో అది తనకు దక్కింది అని ఆ పేపర్స్ అన్నీ చేతిలో పట్టుకొని ఎగురుతూ ఉంటాడు. ఆ ఇల్లంతా చూస్తూ తన వాళ్ళు ఉన్నారు, తనకు భార్యకు ఇలా జరిగింది అన్న ఆలోచన తనకు రాలేదు, ఆస్తి మాత్రమే తనకు దక్కింది అన్న ఆనందంలో ఆ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. తన ఒంటి మీద గాయాలు ఉండి రక్తం కారుతూ ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఈ ఇల్లు నాది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. బయట పని చేసుకుంటూ ఉన్న పని వాళ్ళందరూ కూడా జగన్మోహన్ ఎందుకు ఇలా తిరుగుతున్నాడు అని చూస్తూ ఉంటారు. ఇంటిలో ఇటువంటిది జరుగుతూ ఉన్నప్పుడే అందరినీ కూడా బయటకు పంపించేస్తాడు ప్రమోద్. సౌండ్స్ వస్తూ ఉన్న జలజ బయటకు తీసుకుని వెళుతున్నా ఏం జరిగిందో ఏంటో అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇంటి లోపలికి వచ్చే సాహసం మాత్రం ఎవ్వరూ చెయ్యలేదు పనివాళ్ళు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.